డే అంటే ఏంటో మీకు తెలుసా? ఫాదర్స్ డే అంటే ఏంటో మీకు తెలుసా? తండ్రుల దినోత్సవం. బానే ఉంది. ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం అంటే ఏంటి? అంటే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు తమ తండ్రుల యొక్క పాత్ర అంటే ఏంటి? వారు బిడ్డల కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలన్నిటినీ కూడా, త్యాగాలన్నిటినీ కూడా తలపోసుకుంటూ, స్మరించుకుంటూ, జ్ఞాపకము చేసుకుంటూ తండ్రులకు కృతజ్ఞత తెలియజేయడం అనేదే ఫాదర్స్ డే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫాదర్స్ డే అనేది ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? భౌతికంగా ఈ భూమి మీద ఫాదర్స్ డే ఎప్పుడు జరిగింది అని అంటే 1910వ సంవత్సరంలో ఇది అమెరికా ప్రాంతంలో జరిగింది. ఏ దేశము? అమెరికా దేశంలో జరిగింది. 1910వ సంవత్సరంలో అమెరికా దేశంలో జరిగింది. నిజంగా చెప్పాలి అని అంటే ఈ ఫాదర్స్ డే చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? పురుషులు చేశారా, స్త్రీలు చేశారా? చెప్పండి. ఇది ఎవరు చేశారు అంటే ఒక స్త్రీ, ఒక మహిళ తన తండ్రి తన పట్ల చూపిన ప్రేమను, చేసిన త్యాగాలను, అర్థమైందండి, ఆ బాధ్యతాయుతమైనటువంటి తండ్రి యొక్క పాత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఒక స్త్రీ ఏం చేసిందంటే ఆమె ఈ యొక్క ఫాదర్స్ డే అనేది ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సహోదరి పేరు ఏంటి అని అంటే సొనోరా అనేటటువంటి ఒక మహిళ 1910వ సంవత్సరంలో తన తండ్రి యొక్క ప్రేమను, తన పట్ల చూపిన ప్రేమను, ఆయన త్యాగాలను గుర్తించి, అర్థమవుతుంది, జాగ్రత్తగా ఎవరు తండ్రుల దినోత్సవం జరుపుకుంటారు అంటే మా కుర్చీలు అయినా ఈ లైన్లో కూడా కుర్చీలు వేసుకుంటాం. మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు వేసుకుని కూర్చోండి. ఎవరైతే తన తండ్రి యొక్క త్యాగాన్ని, తన పట్ల తండ్రి చూపిన ప్రేమను, ఆ బాధ్యతను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళే ఏం చేస్తారంట? తండ్రుల దినోత్సవం అంటే ఫాదర్స్ డే జరుపుకుంటారు. ఈ ఫాదర్స్ డే రోజు ఏం చేస్తారు అని అంటే ఫాదర్స్ డే రోజున తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. అయినా నాన్నగారు, మీరు నాకు చూపినటువంటి ప్రేమను బట్టి, నా కొరకు మీరు చేసిన త్యాగాలను బట్టి, మీ యొక్క బాధ్యతలన్నిటిని బట్టి మీకు చాలా థ్యాంక్స్, కృతజ్ఞత చెల్లిస్తున్నామని చెప్పి తండ్రులకి థ్యాంక్స్ చెప్పేదాన్ని, కృతజ్ఞత తెలిపేదాన్ని ఫాదర్స్ డే అంటారు. అర్థమైందా? అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఏ డేలు ఉన్నాయో తెలుసా? ఏ డేలు ఉన్నాయి చూస్తే, ఓకే, బర్త్డే ఉంది, మ్యారేజ్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, బ్రదర్స్ డే ఉంది, సిస్టర్స్ డే ఉంది, ఇంకా ఫాస్టర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది. అర్థమైందండి? ఈ రోజు ఇంకో దినం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఫాదర్స్ డే తో పాటు ఏంటి తెలుసా? యోగా డే. ఏంటిదంట? యోగా డే కూడా ఉంది. తర్వాత ఆర్మీ డే ఉంటుంది. అర్థమైందండి? ఆర్మీ డే ఉంటుంది, మే డే ఉంటుంది, శ్రామికుల కోసం. ఏంటిది? మే డే అనేది ఉంటుంది. అర్థమైందా? ఈ విధంగా చూసుకుంటా పోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి దానికి, అంటే మనిషికి కావచ్చు, కొన్ని జంతువులకు కావచ్చు, పరికరాలకు కావచ్చు, అన్నిటికీ కూడా ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? ఒక డే అనేది పెట్టుకొని ఆ డే రోజున జనాలందరూ ఏం చేస్తున్నారు అని అంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది వారికి ఏ విధంగా ఉపయోగపడిందో, ఏ విధంగా వారికి అది ఆ యొక్క ప్రేమను పంచిందో, అర్థమైందండి, ఏ విధంగా వారికి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి సపోర్ట్ చేసిందో, అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, పిల్లరా, వారిని జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి ఏం చేస్తారంటే ఫేస్బుక్లో, స్టేటస్ల్లో ఏం చేస్తారండి, ఫోటోలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ ఆధునిక ప్రపంచం, ఈ ఆధునిక యుగంలో, నేటి దినాల్లో అందరూ ఏం చేస్తున్నారంటే అన్నిటినీ ఈ విధంగా పెట్టుకుంటా ఉన్నారు. అయితే గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ ఒక డే ఉంది. ఈ డే ఎప్పుడు వస్తూ ఉంటుంది తెలుసా? సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అవునా? సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకొని ఏం చేస్తారు? అంటే అది పనిలో ఉన్నప్పుడు, అది మనకు ఉపయోగపడేటప్పుడు దాన్ని గుర్తించదు. అర్థమైందా?
అది అంటే ఒక మనిషి అంటే తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీల దినోత్సవం, ఉమెన్స్ డే, ఏదైనా కానీ మన దగ్గర ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటే దాన్ని ఏమంటారు? అంటే అది ఫాదర్స్ డే అయిందా? అవును. ఎప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే దూరం అయిపోయినప్పుడు గుర్తు చేసుకుంటా ఉంటారండి. ఏం చేస్తారు? దూరం అయిపోయినప్పుడు సంవత్సరానికి ఒక రోజు దాన్ని పెట్టుకొని గుర్తు చేసుకుంటా ఉంటారు. అయితే గమనించండి, సంవత్సరానికి ఒక రోజు గుర్తు చేసుకుంటే కాదండి, బ్రతికినంత కాలం మనం ఏంటంటే తండ్రి జీవము కలిగి ఉన్నప్పుడు, అంటే తండ్రి జీవిస్తూ ఉన్నప్పుడు, తల్లి జీవిస్తూ ఉన్నప్పుడు, భార్య జీవిస్తూ ఉన్నప్పుడు, భర్త జీవిస్తూ ఉన్నప్పుడు భర్తని గౌరవించాలి. అర్థమైనా? భర్తకి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి భర్త పట్ల. అట్లాగే భర్త భార్య పట్ల ఏం కలిగి ఉండాలి? నా సాటి అయిన సహకారి అని భర్త భార్యకి కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమైందా? అదేవిధంగా పేరెంట్స్ డే అనేటప్పుడు ఏమొచ్చిందండి, బిడ్డలు తల్లిదండ్రులకు ఏం చేయాలా? బ్రతికుండగానే కృతజ్ఞత తెలిపే వారిగా ఉండాలి. చచ్చిపోయినాక తెలిపే కృతజ్ఞత ఏముందండి? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? బ్రతికున్నప్పుడేమో ఒక ముద్ద పెట్టరు కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఏం చేస్తారు? ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసి 15 లక్షలు ఖర్చు పెట్టాడండి. 15 లక్షలు ఖర్చు పెట్టాడు. అర్థమైంది? నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అయితే గమనించండి, బ్రతికున్నప్పుడు ఏం చేశాం? బ్రతికున్నప్పుడు ఏం చేయరు, చచ్చిపోయినప్పుడు చేస్తారు. అది కూడా ఎందుకు తెలుసా? పడాయి కోసం. అర్థమైందా? పడాయి కోసం. రోజు నేను అంటాను, బ్రతికున్నప్పుడు ఏం చేయాలా? తల్లిదండ్రులను గౌరవించాలా, భార్యను గౌరవించాలా, భర్తను గౌరవించాలా, అత్తమామలను గౌరవించాలా, సమాజంలో టీచర్ని గౌరవించాలా, ప్రతి ఒక్కరిని కూడా మనం బ్రతికున్నప్పుడు ఎందుకు గౌరవించలేకపోతా ఉన్నాం? అలా గౌరవించే స్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఈ తండ్రుల దినోత్సవం ప్రారంభం ఎందుకు జరిగిందంట? ఒక స్త్రీ 1910వ సంవత్సరంలో సొనోరా అనేటటువంటి ఒక మహిళ అమెరికా దేశంలో తన తండ్రి తన పట్ల చూపిన ప్రేమను బట్టి, ఆ త్యాగాలను, ఆ బాధ్యతలను, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఫాదర్స్ డే అనేది జరుపుకొని ఈ ఫాదర్స్ డే అనేది ప్రారంభించిందండి. అప్పటి నుంచి ప్రారంభించబడింది. అర్థమైందా? అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ డే ఆఫ్ ఎప్పుడు వస్తుందంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది. అర్థమైందా? అయితే సంవత్సరానికి ఒక్కసారి మనం ఫాదర్స్ డే ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకోండి. కానీ మనందరికీ తండ్రులు ఉన్నారు కదా, మీ తండ్రి వేరు, నా తండ్రి వేరు, మనందరూ తండ్రులు వేరు భౌతికంగా. అవునా? మీరందరికీ ఏదో ఒక రోజు, అంటే అందరికి కలిపి ఫాదర్స్ డే అని ఈ రోజు పెట్టారు అనుకుందాం. అయితే గమనించండి, భూమి మీద జీవము కలిగిన ప్రతిదానికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు? పరలోకపు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరలోకపు తండ్రికి ఒక దినం ఉంది. అదే దినమో తెలుసా? ఏ దినం అది? అది ఏ దినం అని అంటే ప్రియులారా గమనించండి, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనములో ఒక దినాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ దినం ఏంటిది? ఈ లోకంలో సంవత్సరానికి వచ్చేటటువంటి దినము లాంటిది కాదు ఆయనది. ఏంటి అని అంటే ఆ దినము వారానికి ఒకసారి వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే ఏంటట? దేవుడు తాను చేసిన పని అంతటిని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుంచి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమునకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమిని సృష్టించింది ఎన్ని దినాలు అంటే గమనించండి, 5 దినాలు ఈ భూమిలో ఉన్న మొత్తాన్ని చేస్తే 6వ దినము కోసము ఈ 5 దినాలు చేశాడంట. 6వ దినం ఏం చేశాడు? నిన్ను నన్ను చేశాడు. 5 దినాలనేమో ఎట్ట చేశాడంట? 5 దినాలలో జరిగినటువంటి సృష్టి అంతా కూడా ఆయన మహత్తు గల మాట చేత చేస్తే, దేవుడు 6వ దినము చేసే సృష్టిని ఎట్ట చేశాడంట? ఆయన స్వహస్తాలతో చేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్వహస్తాలతో చేసి ఆ యొక్క నాసికా రంధ్రములో ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు. ఎవరి వాయువు అది? జీవవాయువు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుంచి వచ్చింది. అందుకు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించాలి, ఈ 6వ దినము చేయబడేటటువంటి
శ్రేష్టమైన సృష్టి కోసం, ఈ శ్రేష్టమైన సృష్టి ఏంటిదంట? దేవుని పోలికలో, దేవుని రూపములో చేయబడినటువంటిది. ఇది ఎవరు అని అంటే నీవు నేను. మనందరి కోసం దేవుడు ఏం చేశాడంటే ముందున్న 5 దినాలన్నింటినీ కూడా సిద్ధపరిచాడు. ఈ రోజు అన్నింటినీ సిద్ధపరిచాడు కదా, అవన్నీ మన కోసమే చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన తండ్రి ఎంత గొప్పవాడండి, అవునా కదా? ఎంత గొప్పవాడండి. ఒక తండ్రి అంటే ఒక పురుషుడు మరొక స్త్రీని అంటే స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు, ఆ స్త్రీ గర్భవతి అయినప్పుడు పుట్టబోయే బిడ్డ కోసం వివాహం అవ్వగానే పురుషుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు దాకా బాధ్యత లేనిలా ఉంటాడండి. వివాహం అయిన తర్వాత బాధ్యతను స్వీకరించి, అర్థమైనా, బాధ్యతను స్వీకరించి తన రూపములు అంటే తన పోలికలో తన రక్త మాంసములు పంచుకొని పుట్టబోయే బిడ్డ కోసం తల్లి తండ్రి ఏం చేస్తారు తెలుసా? ఒక ఇంటిని నిర్మిస్తారు. ఇంటిని అంటే ఇంటిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏం చేస్తారు? వాళ్ళు సమకూరుస్తారు. ఎవరి కోసం? బిడ్డ కోసం. ఏం చేస్తారు తల్లిదండ్రులు అంటే? కష్టపడి పిల్లోడు పుడితే వాడికి ఏం కావాలా, వాటన్నిటిని అంటే ఫ్యాన్ కావాలా, ఏసీ కావాలా, వారికి ఉన్నటువంటి ఆ ఆర్థిక పరిస్థితిని బట్టి సమస్తాన్ని కూడా ఏం చేస్తారు? బిడ్డ కోసం సమకూరుస్తారు. మేము వివాహమైనటువంటి ఆ తొలి దినాల్లో మరి ఫస్ట్ సంతానంగా పుట్టినటువంటి స్టీఫెన్ పుట్టేటప్పుడు, స్టీఫెన్ పుట్టగానే దగ్గర ఒక 50,000 ఖర్చు పెట్టాను. బట్టలే 50,000 కొనుక్కొచ్చా స్టీఫెన్, తెలుసా? అసలు వాడికి వేసుకునే బట్టలు అంటే నేను అంటున్నా, అంటే మా బిడ్డ కోసం చెప్తున్నాను కాదు. ప్రతి తండ్రి యొక్క ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే బిడ్డ పట్ల అంత గొప్పగా ఉంటుంది. కొన్ని చూస్తుంటారు సినిమాలో, కొంతమంది ఇట్లా కోట్ వేసుకొని ఇట్లా కట్టుకొని తిరుగుతూ ఉంటారే స్నానం చేసేటప్పుడు. అవి కూడా కొన్నాం వాడు వేసుకుని తిరుగుతాడు ఆ రోజు. కానీ నా ప్రేమ ఏంది? వాడు వేసుకుని తిరగడు, కానీ కొన్నా వాడు ఏ రోజు వేసుకోవాలి. ఏదో మహాయిదో ఒక రోజు నేను చూడడానికి ముచ్చటగా వేసాను. అదే ఆ రోజులు ఎంత తెలుసా? అది ఒక్కటే ఒక 3,000 రూపాయలు ఆ రోజు. ఇప్పుడు వాడికి ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. వాడు పుట్టినప్పుడు వాడికి ఏది కొన్నా కానీ ఎక్కడ కొన్నానంటే ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని, ఎందుకంటే నా ప్రేమని నేను ఏం చేశాను? వ్యక్తపరిచాను. వాడు పుడుతున్నాడు లేదా పుట్టబోయే ముందుగా చాలా నేను సమకూర్చాను వాడికి. అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడంటే 5 దినాలు మనందరి కోసం సమస్తాన్ని సమకూర్చి 6వ దినమున మనల్ని తయారు చేసి 7వ దినమున ఏం చేశాడు తెలుసా? ఆయన విశ్రమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దినాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? విశ్రమించిన దినం ఏం దినమో తెలుసా? దేవునికి అది విశ్రాంతి, కానీ దేవుని ప్రజలైన మనకు ఏంటిది? అది పరిశుద్ధ దినము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినం విషయంలో 2 మాటలు నేను చెప్తాను. ఏంటి అంటే హోలీ డే అంటే ఏంటో తెలుసా? హోలీ డే అంటే పరిశుద్ధ దినము. హాలిడే అంటే ఏంటిది? విశ్రాంతి దినం. హాలిడేకి చాలా వ్యత్యాసం, అవునా? హోలీడే ఎవరికి తెలుసా? ఇది ఈ 7వ దినం హోలీడే ఎవరికి? హోలీడే ఎవరికి? సృష్టిని అంతా తయారు చేశాడు కదండి దేవుడు. 7వ దినం ఏం చేశాడు? ఆయన విశ్రమించాడు, అవునా? విశ్రమించాడు కాబట్టి ఇది హాలిడే. ఎవరికి? ఇది దేవునికి హాలిడే. అర్థమైనా? ఇది హోలీడే ఎవరికి? మనకి హోలీడే. మనం ఏం చేయాలి? ఇశ్రాయేలీ ఏం చేశారు? ఏం చేయాలి ఇశ్రాయేలీని అందరూ? ఆ హోలీడే అనగానే ఆ హోలీడేని ఏం చేస్తారంటే వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠిస్తారు. దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని పఠిస్తూ వాళ్ళు దేవునికి హోమ బలిని అర్పిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారంట? సొలొమోను దేవుడు ఏం చేస్తాడంటే ఒక దినాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత పరిశుద్ధంగా ఆచరించిన జ్ఞాపకం ఉంచుకొను. 7వ దినము నీ దేవుని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైన నీ కుమారుడైన నీ కుమార్తెలను, నీ దాసుడైన నీ దాసియలను, ఏ పశువైన నీ ఇంట్లో ఉన్న పరదేశీయుని ఏ పనులు చేయకూడదు. అంటే ఇది దేవునికి విశ్రాంతి దినము, ప్రజలకేమో పరిశుద్ధ దినము. ఈ దినములో వాళ్ళు ఏ పనులు, సొంత పనులు చేసుకోకుండా వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవునికి హోమ బలిని సమర్పించుకోవాలన్నమాట. అయితే ఇది హోలీడే, ఓకేనా? అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటాను ఏంటంటే ఇది ఆట విడుపు డే అనేది ఎవరికి? హోలీ అంటే హాలిడే అంటారు. హాలిడే అంటే సెలవు దినము. ఇప్పుడు సెలవు తీసుకుంది ఎవరు?
ఎవరు తీసుకున్నారు సృష్టి చేసిన తర్వాత? దేవుడు తీసుకున్నాడు. సెలవు దినం అంటే ఆట విడుపు, అంటే ఆయన చేసినటువంటి ప్రతి దాంట్లో విడుపు అంటే ఏంటంటే కొంచెం రిలాక్స్ అవ్వటం. ఆయన రిలాక్స్ అయ్యాడు. మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలి. ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. అలా ఆరాధించడానికి గమనించండి, సంవత్సరంలో ఒక్కసారి తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, టీచర్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, చిల్డ్రన్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లెక్కన ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామే కానీ ఆ జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎట్ట చేస్తున్నారండి? చాలా మంది నేను అంటా ఉంటాను, ఫాదర్స్ డే ఎలా చేశారు ఈరోజు? మీరు చేశారా? ఏమన్నా చేశారా? ఈరోజు కీర్తన వాళ్ళ నాన్న కోసం ఏం చేసింది తెలుసా? కేక్ తీసుకొచ్చింది. మా నాన్న సాయంత్రం రాడేమని చెప్పి పొద్దున ఏం చేసింది? కీర్తన కేక్ తీసుకొచ్చింది. అంటే తన ప్రేమను ఆమె ఏం చేసింది? వ్యక్తపరిచింది. అర్థమైందా? అంటే తండ్రికి కృతజ్ఞతలు తెలిపింది. అంటే మనం ఏం చేయాలి? ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటా. చాలా మంది స్టేటస్ లో పెట్టుకుని ఉంటారేమో. పెట్టావమ్మా? నువ్వు పెట్టావా? ఏం పేరు నీకు లేదు, నాకు అక్కడ గుర్తుంది. దీప్తి. దీప్తి స్టేటస్ లో పెట్టింది, పాస్టర్ అమ్మ పెట్టింది, నేను పెట్టాను, చాలా మంది స్మార్ట్ ఫోన్లు అందరూ పెట్టారు. అవునా? అంటే ఆ స్మృతులు, అంటే తండ్రి యొక్క ఆ ప్రేమ, ఆ త్యాగం, వాటిని జ్ఞాపకం చేసి నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. మా నాన్న మా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. అవునా? వాటిని జ్ఞాపకం చేసుకొని మా నాన్నకి ఆ ఫోటో పెట్టుకొని మిస్ యు నాన్న అని చెప్పి పెట్టాను. అర్థమైందా? అయితే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరానికి ఒకసారి వచ్చేది మనం అట్లా చేస్తున్నాం కదా. దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడట? వారానికి ఒకసారి ఇచ్చాడు. ఏ దినం అది? విశ్రాంతి దినం. ఎవరికి విశ్రాంతి దినం? దేవునికి విశ్రాంతి దినం. మనకి పరిశుద్ధ దినం. దాన్ని ఎలా ఆచరించాలి? మనం పరిశుద్ధంగా ఆచరించాలి. మనం ఆచరిస్తున్నామా? పరిశుద్ధంగా మనము దేవుడు మనకి ఏర్పాటు చేసిన దినానంటే భౌతికమైనటువంటి తండ్రిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎలా చేస్తున్నప్పుడు పరలోకపు తండ్రి, అర్థమైనా? ఆయన అందరికీ తండ్రి. ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఒక దినాన్ని, వారానికి ఒక దినాన్ని పెట్టాడు. ఆయన పరిశుద్ధంగా వచ్చిన ఆరాధించండి, పరిశుద్ధంగా దీన్ని ఆచరించండి అని దేవుడు పెట్టినప్పుడు మనం అవి చెయ్యట్లా. మనం అవి చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? పరిశుద్ధంగా దేవుని యొక్క ఆ దినాన్ని మనం ఆచరిస్తే అది ఏమవుతుందంటే మనకు ఆశీర్వాదకరంగా మారింది. ఎలా మారింది? ఆశీర్వాదకరంగా మారింది ప్రియుల. కాబట్టి గమనించండి, చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆ యొక్క 6 దినాలు అంటే 7వ దినమున పని చేయొద్దు అని దేవుడి వాక్యం చెప్తా ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళందరూ 7 దినాలు పని చేస్తారు. దేవుడి వాక్యం చెప్తా ఉంటది, నిర్గమాకాండంలోనే ఉంటది ప్రియమైన దేవుడి బిడ్డలారా. అక్కడ ఏముంటదంటే 6 దినాలు నువ్వు కష్టపడు, 6 దినాలు కష్టపడు, 7వ దినమున ఎక్కడ ఉండాలి నువ్వు? అది దేవుని యొక్క విశ్రాంతి దినము. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆ దినాన్ని నువ్వు ఏ పని చేయకూడదు, నువ్వు బయటికి వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇంకా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి మరి బయటికి తీసుకొచ్చినప్పుడు దాదాపుగా 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశారంటే ఆయన మన్నాను కురిపించి మన్నాను తీసుకొని తినండి అని చెప్తానని చెప్పాడు. చెప్పినప్పుడు ఒక సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళు 2 పూటలకి తీసుకుంటారు, 2 రోజులకి తీసుకుంటారు. 2 రోజులకి తీసుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా 2 దినాలకి కూర్చుకున్నారు కదా, అప్పుడు ఏమైందంటే అది కుళ్ళిపోయింది, పురుగు పట్టింది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే వారి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పినప్పుడు మోషే దగ్గర మోషే అంటాడు ఇశ్రాయేలీయుల అందరితోటి, అయ్యా దేవుడు చెప్పింది ఏంటి అంటే రేపు విశ్రాంతి దినము, రేపు పరిశుద్ధ దినము, కాబట్టి మీరేం చేయాలి అంటే ఇది 6వ దినము కదా, ఈ రోజు మీరు రేపటికి కూడా తీసుకోండి. ముందుగా 5వ రోజు 6వ రోజు కోసం తీసుకుంటే 6వ రోజు కోసం తీసుకున్నది ఏమైపోద్ది? కుళ్ళిపోయింది, పురుగు పట్టింది. కానీ రేపు 7వ దినము కాబట్టి, అంటే ఏంటి? విశ్రాంతి దినము కాబట్టి ఆ విశ్రాంతి దినము కోసం మీరేం చేయాలి? ఇప్పుడు 6వ రోజున ఈ రెండింటి కోసం తీసుకోండి అని చెప్పినప్పుడు తీసుకుంటారు, కాలుస్తారు, ఉడకబెట్టుకుంటారు. కానీ పొద్దున కదా ఎలా ఉంటుందో తెలుసా? చక్కగానే ఉంటుంది. దేవుడు అప్పుడు అంటాడు, అక్కడ మోషే అంటాడు, ఇప్పుడు మీరు దీన్ని తినవచ్చు. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి సంబంధించి ఆ యొక్క విశ్రాంతి దినము రోజున ఎవ్వరు కూడా ఏమీ చేయకూడదు. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి,
ధర్మశాస్త్రాన్ని వారు పఠనము చేయాలి, దేవునికి హోమ బలిగా ఆయనకు బలులు అర్పించాలి. ఎందుకనంట మన్నాని దేవుడు అంటాడు, ఒక చిన్న కప్పులో మన్నాను తీసుకోమంటాడండి. మన్నాని తీసుకుని ఎక్కడ పెట్టాలంటాడు? దాన్ని ఆ సాక్ష్యపు మందసం ఉందే ఆ మందసంలో పెట్టమని చెప్తాడు. ఎందుకు అనంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత ఆ యొక్క 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినప్పుడు ఆ మన్నాని దేవుడు ఇచ్చాడు కదా, ఆ మన్నాని గుర్తుగా అక్కడ పెట్టుకొని దేవుడి మందిరానికి వచ్చినప్పుడల్లా ఏది దేవుడిచ్చాడే పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దాన దేశంలోకి వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆ యొక్క విశ్రాంతి దినమున ఆయన చేసిన కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ దేవునికి హోమ బలులు అర్పించాలని ఒక క్రమాన్ని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసి ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించినటువంటి దినము. ఏ దినము ఇది? ఏ దినము? విశ్రాంతి దినము. ఏ దినం ఇది? పరిశుద్ధ దినము. అర్థమవుతుందండి? అయితే ఈ యొక్క విశ్రాంతి దినము ఎవరికి అంటే దేవునికి, పరిశుద్ధ దినము ఎవరికి అంటే ప్రజలకి. అర్థమైందా? ఇప్పుడు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమునకు ప్రభు ఎవరై ఉన్నారు? ఎవరైనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనములో ఉంటుంది. ఏమయ్యాడంట? మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ ప్రభు అయి ఉన్నాడు అనే మాటని చెప్తూ ఉన్నప్పుడు ఆయన పైనున్నటువంటి వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడు. 3వ వచనం నుంచి చదవండి. 12వ అధ్యాయం 3వ వచనం నుంచి. తానును తనతో కూడా ఉన్నవారును ఆకలికొని ఉండగా దావీదు చేసిన దానిని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలను తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేరా? ఈ వాక్యాన్ని నేను ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో 4 గంటల నుంచి మెసేజ్కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రభువా, మరి ఈరోజు ఫాదర్స్ డే గురించి నేను ఏం చెప్పాలి అన్నప్పుడు దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు దాకా చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు చెప్పబోయే మాటలు. ఇక్కడ విశ్రాంతి దినానికి ఎవరు ప్రభు అంటే మనుష్య కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం విశ్రాంతి దినము ఎవరికంట? ఆ హోలీడే ఎవరిదంట? దేవునిది. ఆ దేవుడు ఎవరు? ఆయన పరలోకపు తండ్రి. అవునా? పరలోకపు తండ్రి మనందరి కొరకు ఏం చేశాడంటే వారానికి ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించాలని ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ దినాన్ని ఏం చేశాడంటే ఆయన విశ్రమించాడు. ఆయనకు అది హాలిడే, ఆయన ప్రజలైనటువంటి వారికి అది హోలీడేగా దేవుడు పెట్టాడు. అవునా? ఇప్పుడు హోలీడేని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. అవునా? పరిశుద్ధంగా ఆచరించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనమందరం ఎవరిమి? మనందరం ఎవరమండి? మనందరం ఎవరిమి అని అంటే ఇశ్రాయేలీయులమా? ఎవరు మనం? ఎవరి చెప్పాలి, మీరు వినాలి. ఎవరు మనం? చెప్పండి. మనం ఇశ్రాయేలీయులమా? ఎవరు మనం? మనం ఎవరిమేనంటే క్రైస్తవులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు మనం? క్రైస్తవులం. క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి మనము ఈ యొక్క విశ్రాంతి దినానికి ఏమై ఉన్నామంటే విశ్రాంతి దినాన్ని దాటి ఎక్కడికి వచ్చాం? మనం పునరుద్ధాన దినములోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని పునరుద్ధాన దినములోనికి వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆ ప్రభు అయినటువంటి వాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన అంటాడు కదా, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని అంటే మనుష్య కుమారుడు ఎవరు? నేనే అంటున్నాడు ఆయన. నేనే విశ్రాంతి దినానికి ప్రభువుని. అర్థమైందండి? ఇప్పుడు ఒక శాసనాన్ని తెచ్చినోడు శాసనాన్ని మార్చగలుగుతాడు. అవునా? మరి ఇప్పుడు ఇంత గొప్పగా ఈ భూమి మీద ఎవరన్నా చెప్పారా? ఆ విశ్రాంతి దినానికి ప్రభువు నేనే అని ఎవరన్నా చెప్పారా?
యేసు ప్రభువే చెప్పాడండి. ఎందుకని? ఆయన దేవుడు కనుక. ఆయన దేవుడు కనుక అందుకే ఆయన అంటా ఉన్నాడు, నేనే విశ్రాంతి దినానికి ప్రభువుని. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్రాంతి దినానికి యేసు క్రీస్తు ప్రభువారు ప్రభువై ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి మనం ఏం చెప్పగలుగుతామంటే, చట్టాన్ని తెచ్చేవాడు, తెచ్చిన చట్టాన్ని మార్చగలిగే శక్తి కలిగిన వాడు ఆయనే. అవునా? దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు కదా ఇశ్రాయేలీ ప్రజలకి. ఇక్కడికి వచ్చేసరికి ఆ క్రమం ఏమైపోయింది? దానికి నేనే ప్రభువు. అప్పుడు దాకా ఎక్కడి నుంచి చూసి చేయాలంట? ఎక్కడ చేస్తూ ఉంటారు? తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. యెరూషలేములో ఉన్న దేవాలయం తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, మేము ఇప్పుడు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నామని సమరయ స్థితితో అంటుంటాడు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉంటాడు ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని చెప్తా ఉంటారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం అప్పటిదాకా నడిచింది కాస్త యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే, అక్కడ ఆయన ప్రియులరా వారి యొక్క శిష్యులతో కలిసి ఆ యొక్క విశ్రాంతి దినమున పొలంలో ఉన్న నడుచుకుంటా వెళ్తా ఉన్నప్పుడు శిష్యులకి ఆకలేసి ఆ యొక్క వెన్నులు తుంచి తింటారు వాటిని. అది చూసినటువంటి పరిసయ్యులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు అంటారు, ఇదిగో విశ్రాంతి దినమున చెయ్యకూడని పని మీ శిష్యులు చేస్తున్నారు అన్నప్పుడు దావీదు గురించి చెప్తాడు. ఆ తర్వాత యాజకుల గురించి చెప్తాడు. దావీదు ఏం చేశాడంట? విశ్రాంతి దినమున తాను తనతో కూడా ఉన్నవారు తినకూడనటువంటి ఆ సముఖపు రొట్టెల్ని, ఆకలి కొన్నప్పుడు ఏం చేశాడు? దేవుడి మందిరంలోకి వెళ్ళి సముఖపు రొట్టెలు తిన్నాడంట. అది మీరు చదవలేదా అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? సముఖపు రొట్టెలు తిన్నాడు, అది మీకు తెలియదా అని అంటున్నారు. తర్వాత అంటున్నారు, యాజకులు సైతం అంట విశ్రాంతి దినమును ఆచరించే విషయంలో ఏం చేశారంట? ఏం చేశారు? అమాచలాంటి ఏం చేశారు? ఇప్పుడు యాజకులు ఉదాహరణకి ఏం చేయాలి? అక్కడ ముందు చూస్తే ఏ పని చేయకూడదు, కానీ ఇక్కడ యాజకులు ఏం చేశారండి? హోమ బలిని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ యాజకులు ఏం చేశారంటే హోమ బలిని చేశారు. వారు ఏం చేశారు? తీసుకొచ్చి ఇంత పిండి కలపాలా, ఇంత పిండిలో ఇంత ఇది కలపాలా, ఇదంతా కలిపిన తర్వాత ఒక బలిని సమకూర్చి దాన్ని తీసుకొచ్చి హోమ బలిగా దేవుని సన్నిధిలో దాన్ని అర్పించాలి అనేటటువంటి ఒక క్రమం ఏదైతే ఉన్నదో ఆ క్రమం చూడండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. నైవేద్య రూపముగాను, గొర్రె పిల్లను నైవేద్య రూపముగాను, దానిని పానార్పణముగాను, నూనెతో కలపబడిన తూమెడు పిండితో 2/10 వంతులు అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన పని. ఎలా చేయాలి? ఇది హోమ బలి, దహన బలి. దీన్ని ఎలా చేయాలంటే పరిశుద్ధంగా చేయాలి. దేవుడు చెప్తున్నాడు, ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఈ క్రమం అంతా ఇలా జరగాలి అని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చామన్నాడంటే, విశ్రాంతి దినమునకు మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు. అవునా? ఇప్పుడు మనందరం ఎవరిమి? మళ్ళీ అడుగుతున్నా, ఎవరు మనందరం? ఇశ్రాయేలీయులమా? మనందరం ఎవరిమి? క్రైస్తవులు. ఈ యొక్క విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడు అని అంటే, విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నటువంటి ఈయన శుక్రవారపు దినమున ఆయన ఏమయ్యాడు? సర్వ మానవాళి పాపములన్నిటి కొరకు ఏం చేశాడు? ఆయన బలి అయ్యాడు. ఇది ఏంటో తెలుసా? ఒక తండ్రి తన బిడ్డ కోసం త్యాగం అయిపోతాడు చూసారా, కష్టపడతారు చూసారా, దానికి సాదృశ్యం. ఆయన బిడ్డలైనటువంటి ఎవరు కూడా నశించకూడదని, నరక యాతన అనుభవించకూడదని దేవుడు ఏం చేశారంటే, శుక్రవారపు దినమున ఆయన కల్వరి శిలువలో తన్ను తాను ఏం చేసుకున్నాడని మనందరి కోసం బలిగా అర్పించుకున్నాడు. ఆ విశ్రాంతి దినమున ఏమయ్యాడు? ఆయన సమాధిలో ఉంచబడి ఆయన ఏం చేశాడంటే, ఆయన అక్కడ ఎక్కడంట బంధించబడిన వారి దగ్గర, చెరలో ఉన్న వారి దగ్గరికి అక్కడ సువార్త ప్రకటించాడు. తిరిగి ఆయన ఆదివారం దినమున ఏమయ్యాడండి? పునరుద్ధానుడుగా లేచాడు. ఇప్పుడు ఆయనని ఆరాధిస్తున్న మనము, క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్న మనం ఏమవుతామంటే మనం క్రైస్తవులం అవుతాం. అవునా? క్రైస్తవులం అవుతాం. మనము ధర్మశాస్త్రము క్రింద లేము. ధర్మశాస్త్రాన్ని, విశ్రాంతి దినాన్ని దాటి మనం ఎక్కడికి వచ్చాము? పునరుద్ధాన దినములోనికి వచ్చాం.
ఇప్పుడు మనకి ఏ దినము పరిశుద్ధ దినము? పునరుద్ధాన దినము పరిశుద్ధ దినము. ఇప్పుడు పునరుద్ధాన దినము మనకు పరిశుద్ధ దినము కాబట్టి ఈ పరిశుద్ధ దినాన్ని మనం ఎలా ఆచరించాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించడం అని అంటే పిల్లల గమనించండి, పనికి వెళ్ళొద్దని కాదు. విశ్రాంతి దినంలో పని చేయొద్దని దేవుడు చెప్పలా. ఏది యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటల్లో చెప్పిన విధానం చూస్తే ధర్మశాస్త్రము కింద ఈ పని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మేలు చేయటము ధర్మమే అని ఉంటుంది. ఒకడు గుంటలో పడ్డాడు అనుకోండి, ఆ గుంటలో పడినటువంటి ఆ యొక్క ఎద్దునో లేకపోతే ఆవునో లేకపోతే ఇంకేదైనా ఒక దాన్నో మనం బయటికి లాగకపోతే, అది విశ్రాంతి దినం లాగకపోతే అది ఎందుకు మంచిదా? ఏం చేయాలి? మనం దానికి సహాయం చేయాలంటే మేలు చేయటం. ఆదివారం పూట చాలా మంది పనికి వెళ్తారు. పనికి వెళ్ళే వాళ్ళు నేను తప్పు పట్టట్లా, అర్థమైందా? ఆదివారం మొత్తం పనికి వెళ్ళే వాళ్ళని తప్పు పడతాం. దేవుని మందిరానికి రాకుండా ఉదయకాలం వెళ్ళాడు అనుకో, సాయంత్రం ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉంటాడు. సాయంత్రం పనికి వెళ్తున్నాడు అనుకో, ఉదయం ఎక్కడ ఉండాలా? మందిరంలో ఉంటాడు. ఎందుకు అనంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు 7వ దినమున రావలసింది. అంటే విశ్రాంతి దినం అన్నాం కదా, దాన్ని దాటి మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇది పరిశుద్ధ దినంగా మార్చబడింది. ఇప్పుడు ఈ దినాన దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో వాక్యం వినకుండా, దేవుని సన్నిధిలో హోమ బలి దహన బలి అంటే ఏంటిది? మనల్ని మనం ఏం చేయాలట? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోకుండా దేవుని సన్నిధిలో పనిపాట్లు చూసుకుంటా ఉన్నాం అనుకోండి, కేవలం అదే చూసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకు ఆశీర్వాదము రాదు. అర్థమైందా? అందుకే దేవుడు అంటాడు, ఎవరికి ఇవ్వాల్సినవి? దేవునికి ఇంకా కైసరికి. అర్థమైందా? అంటే ఏంటి? దేవుడికి ఇవ్వాల్సిందే. ఈ దినము నువ్వు పనికి వెళ్ళు. దేనికోసం? నీ కుటుంబ పోషణ కోసం, నీ బిడ్డల కోసం నువ్వు కష్టపడాల్సిందే. ఎట్ ఏ టైం ఆదివారం పూట నువ్వేం చేయాలా? దేవునికి కూడా దేవుని సమయాన్ని నువ్వు ఇవ్వాలి. అర్థమైందండి? ఆ రీతిగా నువ్వు ఆదివారం పనికి వెళ్ళినా తప్పులేదు. అర్థమైందా? పొద్దున అడిగితే పొద్దున అడిగి వెళ్ళావనంటే ఒక అబ్బాయి అన్నాడు, పనికి వెళ్ళాను అన్నాడు మందిరానికి. ఇంట్లో తర్వాత పొద్దున అడిగి వెళ్ళావయ్యా అంటే ఇంట్లోనే ఉన్నానన్నా అన్నాడు. మరి ఎందుకు మందిరానికి రాలేదంటే పనికి వెళ్ళాను అన్నాడు. తర్వాత అదేంటి, ఇంట్లో ఉన్నాను పనికి వెళ్ళాను అన్నాడు. ఎందుకు 2 మాటలు అంటే అప్పుడు అంటున్నాడు, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చాను అని కదా. 2 గంటలకు వచ్చావు కాబట్టి సాయంత్రం నువ్వు ఎక్కడికి రావాలి? ఇప్పుడు మందిరానికి రావాలి. ఎందుకని? అలా నువ్వు మందిరానికి వస్తేనే నీకు ఆశీర్వాదం. లేకపోతే నువ్వు ఈ 7వ దినం సంపాదిస్తున్నావే, ఆ సంపాదించినంత ఆడిపోతుంది తెలుసా? హాస్పిటల్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇంకా వైన్ షాప్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వైన్ షాప్కి వెళ్ళింది. ఇంకా ఎక్కడికి వెళ్ళింది అంటే పనికి మాలిందని ఖర్చు పెట్టారు, వృధాగా అయిపోతుంది. అర్థమైందండి? వృధా అయిపోతుంది. అందుకని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలా? ఆదివారం పనికి వెళ్ళడం తప్పు పట్టట్లేదు, కానీ ఒక కాలం అంటే పొద్దున నువ్వు పనికి వెళ్తే మధ్యాహ్నం మందిరానికి రా, మధ్యాహ్నం నువ్వు పనిలో ఉంటే పొద్దున మందిరాన్ని చూసుకునేది. కానీ ఆదివారం మాత్రం దేవునికి ఇవ్వాల్సింది. కైసరువుకే దేవునికి అలా చేస్తే ఆశీర్వాదం. చాలా మంది మందిరానికి రాకుండా కుటుంబాల్లో సమాధానం లేకుండా బ్రతుకుతారు. అర్థమైందా? ఎందుకనంటే ఒక సహోదరి నన్ను అడిగింది, ఎందుకన్నా ఇలా మారుతున్నాడు అంటే నేను అన్నాను, అమ్మా సేవకుడితో పరిశుద్ధులతో విశ్వాసులతో కలిసి ఎప్పుడైతే సహవాసం చేస్తామో అలా సహవాసం చేసేటప్పుడు ఏమైందంటే ఆ మనిషిలో ఏమొచ్చిందట? వారు వీరితో సహవాసం చేస్తే ఏమైంది? వారు వీరు అవుతారంట. ఇప్పుడు మీ ఆయన సహవాసం చేస్తుంది సేవకుడితో కాదు, మీ ఆయన సహవాసం చేస్తుంది విశ్వాసంతో కాదు, మీ ఆయన సహవాసం చేస్తుంది పరిశుద్ధులతో కాదు. పొద్దున్న లెగితే అడిగి పోతున్నాడని పనికి పోతున్నాడండి. ఆదివారం పూట పనే, మండే టు సండే మొత్తం పనే. కానీ పరిశుద్ధులతో సహవాసం ఎక్కడా? అందుకే నీ ఇంట్లో ఏం లేదు, ఇంట్లో సమాధానం అందుకే లేదు, ఇంట్లో అందుకనే సమృద్ధి లేదు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ మనిషి అయినా కానీ కుటుంబంలో సమాధానము సమృద్ధి తృప్తి కలిగి జీవించాలంటే, ఆరోగ్యము కలిగి ఉండాలి అని అంటే, తన ఇంట్లో ఉన్న వాటన్నిటి విషయంలో సమృద్ధి ఉండాలి అని అంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలా? ఎంతో కొంత సమయము, అర్థమైందా? ఎంతో కొంత సమయము దేవుని సేవకులతో సహవాసం చేయాలా. ఏ కాడికి ఇష్టానుసారంగా బ్రతికితే ఉపయోగం ఏమీ ఉండదు, సమాధానం అనేది కోల్పోదు. కాబట్టి గమనించాలి, 6వ దినమున దేవుడు ఏం చేస్తాడంట?
7వ దినానికి సంబంధించినంతా ఇచ్చేస్తాడంట. అయితే గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి ఈ యొక్క ఆదివారం దినం అని అంటే ఇది పరిశుద్ధంగా ఆచరించాలి. అన్ని దినాలు ఆచరిస్తున్నాం, సంవత్సరంలో ఒకరోజు గుర్తు చేసుకుంటున్నాం, మంచిదే. కానీ దేవుడు పెట్టింది మాత్రం మర్చిపోతున్నాం. సంవత్సరానికి ఒకటి గుర్తుంటుంది కానీ వారానికి ఉన్న ఒక్కరోజు గుర్తు లేకపోతుంది. వారానికి ఉన్న ఒక్కరోజు గుర్తు లేకపోతుంది దేవుడి సన్నిధిలో ఆ సమయాన్ని గడపడానికి. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, ఫాదర్స్ డే జరుపుకోండి, మదర్స్ డే జరుపుకోండి, అన్ని డేలు జరుపుకోండి. దాంతోపాటు వారానికి ఒక్కసారి వచ్చేటటువంటి ఏం డే అంట? హాలిడేనా లేకపోతే హోలీడేనా? ఏంటే ఇది హాలిడే కాదు, ఇది ఏ డే? హోలీడే. హాలిడే ఎవరికి? ఇది దేవునికి హాలిడే, మనకి హోలీడే. అర్థమైందా? దేవునికి ఇది విశ్రాంతి దినము, మనకి పరిశుద్ధ దినము. ఎందుకంటే మనము దేవుణ్ణి పరిశుద్ధంగా దీనిని ఆచరించాలి కాబట్టి, దేవుణ్ణి పరిశుద్ధంగా మనల్ని మనం అర్పించుకోవాలి కాబట్టి ఇది మనకి హోలీడే. ఈ హోలీడేని మనం హాలిడేగా మార్చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హాలిడేలో ఏముంటుందో తెలుసా? హాలిడేలో ఏముంటుందండి? హాలిడేలో చాలా మంది హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? స్కూల్కి హాలిడే వచ్చినప్పుడు బయటకు వచ్చి పేపర్లు దించి ఎగరేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారు? డాడీకి పోతారు. హాలిడేలో జరిగే విషయాలు ఏంటో తెలుసా? సముద్రం దగ్గరికి వెళ్తారు, నదుల దగ్గరికి వెళ్తారు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తారు. అర్థమైందా? ఇలాంటి వాటన్నిటి దగ్గరికి వెళ్ళి బైకులు ప్రయాణాలు అవన్నీ చేసి ఆ హాలిడేలో ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేసి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటారు, కొంతమంది చేతులు కాళ్ళు పోగొట్టుకుంటా ఉంటారు. ఇది హాలిడేలో జరిగింది. కానీ హోలీడేలో ఏం జరగాల? హోలీడేలో ఏం జరగాలండి? పోయిన వాటన్నిటినీ కూడా సమకూర్చుకునేది, సంపాదించుకునేది హోలీడే. హాలిడే ఏమో పోగొట్టుకుంటున్నాం, హోలీడే ఏం చేస్తున్నాం? మనం సంపాదించుకుంటున్నాం. అట్లనే దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఈ చాలా మంది ఏంటంటే హోలీడేని కాస్త క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? హోలీడేని కాస్త హాలిడేగా మార్చేస్తున్నారు. ఎంతమంది ఈరోజు ఈ హోలీడేని హాలిడే చేశారు చెప్పండి? వాళ్ళందరూ కూడా దేవుడు చూస్తానే ఉంటాడు. హోలీడే అంటే పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినం ఇది ప్రభువు దినం, ఇది పునరుద్ధాన దినం. ఈ పునరుద్ధాన దినంలో క్రైస్తవులు ఏం చేయాలి? క్రైస్తవులు ఏం చేయాలండి? యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం దినమున మరణించి ఆ తర్వాత సమాధి చేయబడి ఆదివారం దినమున తిరిగి లేచాడు కదా. లేచిన తర్వాత నుంచి ఏమైంది తెలుసా? ఈ హోలీడే, శనివారం ఉన్న హోలీడే కాస్త ఏ డేగా మారింది? ఆదివారంగా మారింది. ఎప్పుడు అని అంటే కరెక్ట్గా 50 రోజుల తర్వాత ఏ దినం వచ్చిందో తెలుసా? పెంతెకోస్తు దినం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆదివారం వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పెంతెకోస్తు దినమున మేడగదిలో కూడి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె వారి మీద నివారింపబడి ఒక్కసారిగా వారి మీద దిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులు కాదు. అప్పుడు దాకా వాళ్ళు ఇశ్రాయేలీయులు. యేసు ప్రభు నమ్మిన తర్వాత వాళ్ళు క్రైస్తవులు.